తల్లికి వందనం పథకం అమలుపై మండల్లో ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఏపీలో 87 లక్షల మంది విద్యార్థులుంటే 66,57,000 మందికి తల్లికి వందనం ఇచ్చామన్నారు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. కొందరు విద్యార్థులకు 15,000కు బదులు 8,000, 7,000 మాత్రమే వేశారు. ఎందుకు అంటూ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రశ్నించారు. తల్లికి వందనం అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పేసి ఈ రోజు చాలా మంది కొరత పెట్టింది మనకందరికి తెలిసింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 87,47,885 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పినప్పుడు, కానీ ఇందాక గౌరవ మంత్రి గారు 66,57,508 మందికి ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అదొకటి క్లారిఫికేషన్ చెప్పవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ వెబ్సైట్లోనే అధ్యక్ష 63,77,898 మందికే ఇచ్చాము, ఇంకా 2,79,720 మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి, దాంతోపాటు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈరోజు చాలా మంది పిల్లలకు కేవలం 8,000, 9,000, 10,000 పడిన దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దాని గురించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారనేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష.